హాయ్ యస్ ఎలా ఉన్నారు? ఈరోజు చైనాలో మీకు మరొక ఇంట్రెస్టింగ్ పాలసీ షేర్ చేయాలి. అదేంటంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఇందులో చైనీస్ కంపెనీ, చైనీస్ గవర్నమెంటు తన ఉద్యోగికి ఏ విధంగా భద్రతనిస్తుందో మీకు చెప్తాను. సో దీన్ని చైనాలో 5+1 ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. సో ఇది మ్యాండేటరీగా చైనీస్ కంపెనీ తన ఉద్యోగికి రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఇందులో 6 భద్రతలు వస్తాయి. ఈ 6 భద్రతలు ఏంటంటే పెన్షన్, మెడికల్ ఎమర్జెన్సీ, అన్ఎంప్లాయ్ అయినప్పుడు ఫండ్, మెటర్నిటీ, ఇంజురీ. ఈ 6ది ఉందా, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేంటంటే కొత్తిల్లు కొనుక్కున్నప్పుడు భద్రత ఇవ్వాలి. సో ఇది మ్యాండేటరీ. చైనీస్ కంపెనీ ఖచ్చితంగా ఈ 6 భద్రతలని తన ఉద్యోగికి ఇవ్వాలి. సో ఇందులో కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక ఎంప్లాయీ 10,000 సంపాదిస్తే ఎంత తను కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంత కంపెనీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇందులో పెన్షన్ కోసం మ్యాక్సిమం 800 కాంట్రిబ్యూట్ చేయాలి ఎంప్లాయీ. కంపెనీ వచ్చేసి డబల్ పే చేయాలి, 1,600 కాంట్రిబ్యూట్ చేయాలి ఆ ఫండ్కి. మెడికల్ కోసం మ్యాక్సిమం 200 పే చేయాలి. కంపెనీ వచ్చేసి 4 టైమ్స్ పే చేయాలి, 800 పే చేయాలి. ఎప్పుడైనా అన్ఎంప్లాయీ ఉద్యోగం పోయినప్పుడు తన ఫండ్ కోసం తను ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే 50 రూపీస్ వరకు చేయాలి. కంపెనీ ఎంత పే చేయాలంటే 100 కాంట్రిబ్యూట్ చేయాలి. మెటర్నిటీకి, ఇంజురీకి మనం కాంట్రిబ్యూట్ చేయాల్సిన పని లేదు, కంపెనీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మెటర్నిటీకి 50-80 వరకు. ఇంజురీకి ఆ కంపెనీ ఇంజురీ ఇంటెన్సిటీ బట్టి 20 నుండి 200 వరకు కాంట్రిబ్యూట్ చేయాలి. సో లాస్ట్ది ఉందా కొత్త హౌస్ కోసం. సో ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే 800 నుండి 1,200 కాంట్రిబ్యూట్ చేయాలి. సేమ్ కంపెనీ కూడా మన కోసం, మన కొత్తిల్లు కోసం, మన కొత్తిల్లు డ్రీమ్ కోసం కంపెనీ కూడా 800 నుండి 1,200 కాంట్రిబ్యూట్ చేయాలి. సో టోటల్గా ఒక చైనాలో పనిచేసే వ్యక్తి 10,000 శాలరీ ఉంటే తను 1,800 నుండి 2,200 వరకు కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఎంప్లాయర్ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి 3,000 నుండి 4,000 వరకు కాంట్రిబ్యూట్ చేయాలి. సో అది శాలరీ కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం వర్క్ చేస్తున్నాం కదా. సో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో నాకు కొన్ని అడ్వాంటేజెస్ అనిపించాయి. అవి ఏంటంటే ఇది ఫుల్లీ గవర్నమెంట్ కంట్రోల్. సో మళ్ళీ మనం హెల్త్ ఇన్సూరెన్స్లు కొనుక్కోవడం అలాంటివి అవసరం లేదు. ఇది అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. సో క్లెయిమింగ్ చాలా ఈజీ, ఎందుకంటే ఫుల్లీ గవర్నమెంట్ కంట్రోల్ కదా. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ప్రైవేట్ ఏమి ఉండదు. ఈ లాస్ట్ది ఉందా కొత్త ఇల్లు కొనుక్కోవడం. సో వాళ్ళే లోన్ ఇస్తారు. సో లోన్ కూడా తీసుకోవచ్చు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద లోన్ తీసుకోవచ్చు. మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎందుకో నాకు ఇండియాలో కొంచెం ఈ సిస్టమ్ కాంప్లెక్స్ అనిపించింది, ఎందుకంటే ఈఎస్ఐ, పిఎఫ్ ప్లస్ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్, టాప్అప్స్ ఇవన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి నడిపిస్తున్నాయి. కొంచెం కాంప్లెక్స్ ఇండియాలో. మీరేమనుకుంటున్నారు ఈ సిస్టమ్ గురించి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.